పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏం చేస్తాడు అని అందరూ అడిగారు. కానీ ఎవరూ ఊహించలేదు ఇది జరుగుతుందని. గుండు, జంతువుల గోళ్ళు, వెనకాల అగ్ని. ఇది మన స్టైలిష్ స్టార్ కాదు, ఇది రాకా. గుండు, జంతువుల గోళ్ళు, వెనకాల అగ్ని. ఇది మన స్టైలిష్ స్టార్ కాదు, ఇది రాకా. ఈ వీడియోలో స్టోరీ, లుక్, రిలీజ్ డేట్ అన్నీ చెప్తాను. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. మీకు స్వాగతం మన ఛానల్కి. లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గో. ఏప్రిల్ 8, 2026 అల్లు అర్జున్ యొక్క 44వ పుట్టినరోజు. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది కేవలం బర్త్డే విషెస్ మాత్రమే, కానీ అట్లీ చేసింది వేరే లెవెల్. ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. డార్క్ బ్యాక్గ్రౌండ్, గుండుతో ఉన్న అల్లు అర్జున్. ఫేస్కి హాఫ్ ఫర్, చేతికి షార్ప్ జంతువుల గోళ్ళు, కళ్లల్లో అగ్ని. అసలు ఊహించని ట్రాన్స్ఫర్మేషన్ ఇది. పోస్టర్ మీద రాసుంది, AA22X A6 ఈజ్ నౌ రాకా. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ విజన్ బియాండ్ లిమిట్స్. ఇంటర్నెట్లో ఫైర్ అయిపోయింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా దీనికి రియాక్ట్ అయ్యాడంటే అర్థం చేసుకోండి. మరి రాకా అంటే మీనింగ్ ఏమిటి? తెలుగులో రాకా అంటే అరైవల్, రావడం. కానీ ఇది సింప్లీ రావడం కాదు, ఇదొక డివైన్, యూనివర్స్ షేకింగ్ ప్రెజెన్స్ యొక్క అరైవల్. అట్లీ మార్క్, మాస్, ఎలివేషన్ ఈ టైటిల్లోనే కనిపిస్తోంది. పుష్ప ద రైజ్, పుష్ప ద రూల్. ఇప్పుడు రాకా. స్టైలిష్ స్టార్ కెరీర్లోనే ఇది గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కాబోతోంది. అట్లీ మేకింగ్ స్టైల్కి అల్లు అర్జున్ స్వాగ్ తోడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసమే. ఈ కాంబినేషన్ కోసం ఇండియన్ సినిమా వెయిట్ చేస్తుంది. ఈ సినిమా జానర్ ఏంటి అని చర్చలు మొదలయ్యాయి. పోస్టర్ చూస్తుంటే ఇదొక సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్లా అనిపిస్తోంది. ఫ్యాన్స్ ఇప్పటికే రకరకాల థియరీస్ మొదలుపెట్టారు. ఇందులో అల్లు అర్జున్ ఒక షేప్ షిఫ్టర్లా కనిపిస్తాడా అని డౌట్స్ వస్తున్నాయి. సినిమా విజువల్స్ చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయి. అట్లీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్కి భారీగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండే ఛాన్స్ ఉందని టటాక్ వినిపిస్తోంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా సస్పెన్స్. కానీ అట్లీ అంటే అనిరుద్ కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ విజయం ఊహించుకుంటేనే గూస్ బంప్స్. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ దాదాపు 500 కోట్లని అంచనా. విలన్గా ఎవరిని తీసుకుంటారనేది ఇంట్రెస్టింగ్. అట్లీ సినిమాల్లో విలన్ రోల్స్ కూడా హీరోకి సమానంగా పవర్ఫుల్గా ఉంటాయి. ఈ లుక్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడు. గుండు చేయించుకోవడమే కాకుండా ఫిజికల్గా కూడా చాలా చేంజ్ అవుతున్నాడు. పుష్పతో గ్లోబల్ రీచ్ తెచ్చుకున్న బెన్నీ ఈ సినిమాతో వరల్డ్ వైడ్ మార్కెట్ని షేక్ చేయడం ఖాయం. రాకా ఒక గ్లోబల్ సినిమా కాబోతోంది. సో ఫ్రెండ్స్, రాకా అంటే కేవలం రాక మాత్రమే కాదు, ఇదొక ప్రభంజనం. అల్లు అర్జున్ నుంచి మరో మాస్టర్ పీస్ రాబోతోంది. మీరేమనుకుంటున్నారు? ఈ లుక్ మరియు టైటిల్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ ఎగ్జైట్మెంట్ మాకు తెలుస్తుంది. నమస్కారం. ఈరోజు మనం ఒక సెన్సేషనల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ లుక్ గురించి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక పోస్టర్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. పుష్పలో కర్లీ హెయిర్, ఫైర్ యాటిట్యూడ్, కానీ ఇప్పుడు కంప్లీట్ బాల్డ్. క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ చాలా డీప్గా ఉంటుందని క్లియర్ హింట్. యానిమల్ క్లాస్ మరియు ఫర్, థిక్ ఫర్, షార్ప్ నెయిల్స్. హ్యూమన్ కాదా? హాఫ్ బీస్ట్ కాదా? ఫ్యాన్స్ ఆల్రెడీ కాస్మిక్ ఎంటిటీ థియరీస్ వేస్తున్నారు. టస్క్ డీటెయిల్, ఇది ఒక పక్కా ట్రైబల్ వారియర్ ఫీల్ని యాడ్ చేస్తుంది. ఆ లుక్లోని డెప్త్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక కళ్ళు స్ట్రాంగ్, మిస్టీరియస్, డేంజరస్. చూస్తుంటే సేమ్ అల్లు అర్జున్ అని బిలీవ్ అవడం చాలా కష్టం. ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఈ లుక్ హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఈక్వల్గా ఉంది. ఇండియన్ సినిమా గర్వించదగ్గ లుక్ ఇది. ఇప్పుడు బాంబ్షెల్ విషయానికి వద్దాం. అసలు అట్లీ ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటో ఒకసారి చూద్దాం. మెర్సెల్ ఒక భారీ బ్లాక్ బస్టర్. అట్లీ తన మార్క్ని టాలీవుడ్ మరియు కోలీవుడ్లో గట్టిగా వేశారు. బిగిల్ మరొక భారీ బ్లాక్ బస్టర్. స్పోర్ట్స్ మరియు యాక్షన్ని కలిపి అట్లీ అద్భుతం చేశారు. జవాన్ 1000 కోట్ల పైగా వసూళ్లు సాధించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్. ఒక్క మిస్ లేకుండా హిట్స్ మాత్రమే కొడుతున్నారు. మరి అట్లీ అన్నాడేమిటో చూడండి. 18 సంవత్సరాలు ఈ స్టోరీ మైండ్లో ఉంది అని చెప్పారు. జిల్లా తీయడానికి ముందే ఈ ఐడియా వచ్చింది. ఇది జస్ట్ ఫిలిం కాదు, ఇది నా లైఫ్ వర్క్ అని అట్లీ ఎమోషనల్గా చెప్పారు. 18 ఏళ్ళు. జవాన్ కన్నా ముందు
మెర్సల్ కన్నా ముందు అతని ఎంటైర్ కెరీర్ ఈ ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ మాత్రమే. అఫీషియల్ ట్యాగ్ లైన్ చదవండి. బోర్న్ ఆఫ్ ఫైర్, షేప్డ్ బై ద కాస్మోస్, forged in sacrifice. A divine warrior rises to restore balance to a universe threatened by primordial curse. ఇది సింపుల్ యాక్షన్ ఫిల్మ్ కాదు, ఇదొక కాస్మిక్ ఫ్యాంటసీ యాక్షన్ ఎపిక్. ఇండియన్ సినిమాలో ఇంత స్కేల్లో ఇలాంటి ఫిల్మ్ ఇంతవరకు రాలేదు. ఇదొక సరికొత్త రికార్డ్ సృష్టించబోతోంది. అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అల్లు అర్జున్ని ఇలాంటి కొత్త అవతారంలో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అట్లీస్ట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మనం చూడబోతున్నాం. మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ఎపిక్ని మరింత ఎలివేట్ చేయబోతున్నాయి. థియేటర్లలో విజువల్ ఫీస్ట్ గ్యారంటీ. ఈ క్యారెక్టర్లో చాలా ఎమోషనల్ డెప్త్ మరియు మిస్టరీ ఉండబోతోంది. ఇది కేవలం బాడీ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే కాదు, సోల్ఫుల్ జర్నీ. గ్లోబల్ ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్. తయారవ్వండి, ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాయబోతున్న కాస్మిక్ వారియర్ వస్తున్నాడు. మిస్ అవ్వకండి. ఇప్పుడు క్యాస్ట్ గురించి. ఇది యూనివర్స్ లెవెల్ లైనప్. అల్లు అర్జున్ యాజ్ రాకా మల్టిపుల్ అవతార్స్లో కనిపిస్తాడని రిపోర్ట్స్. దీపికా పాదుకోన్ ఫుల్ వారియర్ ప్రిన్సెస్ రోల్, హెవీ మెటల్ ఆర్మర్, కాంబాట్ మూవ్స్. రష్మిక మందన్న యాంటగనిస్ట్గా రిపోర్ట్స్. ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ షాక్ ఇది. బడ్జెట్ అల్లు అర్జున్ కెరియర్ హైయెస్ట్. నెట్ఫ్లిక్స్ ఓటీటీ డీల్ 600 crore, 190+ కంట్రీ స్ట్రీమింగ్. రాకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం 2027, సమ్మర్ 2027 అని నారోడౌన్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ కోసం ఏట్లీ అల్లు అర్జున్ స్టూడియోస్ విజిట్ చేశారు. ఇండియాలో విజువల్లీ మోస్ట్ అంబిషియస్ ఫిల్మ్ ఇదే అవుతుంది. రీక్యాప్: రాకా ఈక్వల్స్ అరైవల్ ఆఫ్ సంథింగ్ పవర్ఫుల్. కాస్మిక్ sci-fi fantasy action epic. రిలీజ్ 2027 ఎక్స్పెక్టెడ్. పుష్పకి రాకా బెటర్ ఉంటుంది అని ఫీల్ అవుతుందా? కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. రాకా టీజర్ వస్తే వెంటనే కంప్లీట్ బ్రేక్డౌన్ తీసుకొస్తాను. మళ్ళీ కలుద్దాం.